వరల్డ్. ఎస్, నాకు తెలుసు వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందని, బట్ ఎనీవేస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే ఉగాది సందర్భంగా మేము మా అక్క వాళ్ళని ఇన్వైట్ చేసాం. అండ్ ఇప్పుడైతే వాళ్ళు ఉగాది పచ్చడి తయారు చేస్తున్నారు. నేనైతే వీడియో తీస్తున్నా అని చెప్పి మంచిగా డెకరేట్ చేయమని చెప్పా, అండ్ వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. మరి ఈ షడ్రుచులన్నీ కలిపితేనే మనకి ఫైనల్ అవుట్పుట్ ఉగాది పచ్చడి వస్తుంది. అండ్ ఇప్పుడు పచ్చడి అయితే చేసాం కాబట్టి పూజ స్టార్ట్ చేసేయడమే. మరి ఈరోజు సెలబ్రిటీ మ్యాంగోయే కాబట్టి అది మా చెట్టు నుంచే తీసి పెట్టాము. అండ్ మా మమ్మీకి డెకరేట్ చేయడం చాలా ఇష్టం కాబట్టి పువ్వులన్నిటితోని నింపేశారు ఈరోజు దేవుడిని. ఇంకా ఈ డెకరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత హారతి తీసుకోవడానికి మా దీపు శాండీ కూడా వచ్చేసారు. మరి ఈసారి అయితే ఉగాది సండే పడింది కాబట్టి అసలు మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదు అనుకున్నాం, కానీ నార్మల్ డిషెస్తో పాటు ఒక స్పెషల్ డిష్ కూడా చేశారు. అండ్ అదే దమ్ బిర్యానీ. అండ్ అది చేసింది కూడా మా మమ్మీయో మా అక్కో కాదు, మా ట్విన్ సిస్టర్. మరి నువ్వేం చేసినావు అనుకోవచ్చు, చేస్తే తినపడుతున్నాను గాయస్. మరి ఈ బిర్యానీకి మంచి టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే రైస్ పైన ఆనియన్స్, గీ అండ్ కొంచెం పొగ పెడితే మాత్రం భలే వస్తుంది. అండ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేము తినడానికి కూర్చునిపోయాం. మరి ఈరోజు మా స్పెషల్స్ చాలానే చేసుకున్నాం, ఎందుకంటే ఉగాది అండ్ ఆల్సో ఈరోజు మా శాండీ బర్త్డే. ఇంకా అలా ఈవినింగ్ అయిన తర్వాత మా శాండీ కోసం ఒక మంచి కేక్ తాగడానికి వెళ్ళాం. అండ్ దాంట్లో ఒక టెంపుల్ ఉంటే ఈరోజు మంచిదే అని చెప్పి టెంపుల్కి కూడా వెళ్ళాం. గాయస్, చెప్పడం మర్చిపోయాను, ఉగాది శుభాకాంక్షలు. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళేసరికి బర్త్డే డెకరేషన్స్ అన్నీ చేసేసారు, బట్ చాలా లేట్ అయిపోయింది. శాండీకి నిద్ర కూడా వచ్చేస్తుంది. మరి ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చేసాను కాబట్టి మన బర్త్డే బాయ్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దాం. మరి బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత దీపు అయితే శాండీ కోసం ఒక గిఫ్ట్ కొన్నాడు. మరి అది ఇచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ చూస్తారా? ఇదిగో ఇక్కడ అండ్ ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే దీపు అండ్ శాండీ ఆర్ గుడ్ సిబ్లింగ్స్. సో ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై వరల్డ్.